నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 53వ డివిజన్ నుంచి కోంపెల్లి శ్వేతా రమణ్ బరిలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థిగా. అన్న నమస్తే. నమస్తే అన్న, మీరు మొట్టమొదటిసారి బరిలో ఉన్నారు. మీకు మరి అన్న అనుభవం ఉందా? ఇంతకుముందు అయినా మీరు ప్రజాసేవ చేశారా? అంటే మేము మా కమ్యూనిటీకి సంబంధించి మా కమ్యూనిటీకి అంబేద్కర్ క్లబ్ అని మా కమ్యూనిటీకి ఒకటి ఉండేది. దానికి ఒక్కసారి గెలిచిన వాళ్ళు ఇంతవరకు ఎవరు గెలవలేదు. అలాంటిది నేను 3 సార్లు గెలిచి దానికి ఒక 70 లక్షల ఫండ్ తీసుకొచ్చి ఆ కమిటీ హాల్ని చాలా అభివృద్ధి చేశాను. అభివృద్ధి చేసిన నేపథ్యంలో చాలామంది పెద్దలు, మా వాడకట్టు పెద్దలు కూడా ఏమన్నారంటే, రమణ్ నువ్వు ఒకసారి కార్పొరేటర్గా నిలబడాలి, నువ్వు క్లబ్కు నిలబడి ప్రెసిడెంట్గా చేసినావు, ఇంత డెవలప్ చేసినావు, వాడకట్టు కూడా నువ్వు ఒక కార్పొరేటర్ అయితే ఇంకా మాకు చాలా ఇంకా పనులు అవుతాయి అని చెప్పేసి వాళ్ళ నిర్ణయం మేరకు మేము ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. అంటే గతంలో కూడా ప్రజాసేవలోనే ఉన్నారు. గతంలోనే ప్రజాసేవ. మరి ఇక్కడ ఈ డివిజన్లో ఇప్పుడు ప్రస్తుతం మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? అంటే చాలా వరకు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహిస్తున్నాం మేము. దాంట్లో భాగంగా ఇప్పుడు సెంట్రల్ నుంచి వేల ఫండ్స్ వస్తున్నాయి మనకి. అయినా కూడా మారుమూల ప్రాంతాలలో అటువంటిది కూడా సీసీ రోడ్లు ఏర్పడ్డాయి. కానీ మనది సిటీ సెంటర్లో ఉండి కూడా నేను చూస్తున్నాను కొన్ని మోర్లు కానీ రోడ్లు కానీ సీసీ రోడ్లు కానీ అవి చాలా అసలు కార్పొరేటర్ ఉన్నాడా లేడా అనే అయోమయంలో పబ్లిక్ డోర్ టు డోర్ ప్రచారంలో అందరూ మీకు చెప్తున్నారన్న. ఏంటంటే వాళ్ళ సమస్యలు చెప్తే అసలు కార్పొరేటర్ ఉన్నారా లేదా, లేకపోతే ఇది కార్పొరేటర్ లేని వాడా అనే సందేహం కలిగింది మాకు. అందుకనే మేము ఈ నిర్ణయం మేరకు మేము పోటీలో ఉన్నాము. మీరు ప్రస్తుతం ఈ 53వ డివిజన్లో ఎలాంటి సమస్యలు ఐడెంటిఫై చేశారు? డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, సీసీ రోడ్ల వ్యవస్థ కావచ్చు, టైంకు ట్యాపు నల్ల చిన్నవి ఉంటాయన్న, ప్రజలకి ఏం లేదు. చిన్న కౌన్సిలర్ చేసే పనులు ఏంటంటే నల్లల విషయాలు కావచ్చు, ఇలాంటి చిన్న సమస్యలు, పర్మిషన్లు కావచ్చు, ఇలాంటివి ఉంటాయి అన్న. వాటిని సక్రమంగా మేము నిర్వహిస్తామనే నమ్మకం మాకున్నది. ఈ నమ్మకంతో వాళ్ళ ముందుకు వెళ్తున్నాం అన్న. మీరు ఇప్పుడు బీజేపీ పార్టీ తరఫున మీరు ఏ ఎజెండాతో, అంటే ఎలాంటి మేనిఫెస్టోతో మీరు ముందుకెళ్తున్నారు? అంటే ప్రజల సమస్యలు ఏదైనా కానివ్వండి, మా 53వ డివిజన్లో సమస్యలు ఏదైనా కానివ్వండి, రోడ్లు కానివ్వండి, లైట్లు కానివ్వండి, నల్ల కానివ్వండి, ఇతర వేరే సమస్యలు, హాస్పిటల్ కానివ్వండి, పోలీస్ స్టేషన్ కానివ్వండి, ట్రాఫిక్ సమస్యలు కానివ్వండి, ఏదన్నా కూడా మేము వాళ్ళకి 24 గంటలు అందుబాటులో ఉంటాము. మాకు వాళ్ళు ఒక్క ఫోన్ చేస్తే 10 నిమిషాలు వాళ్ళ దగ్గర వాలిపోయి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము వాళ్ళకు అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం ఇప్పుడు బండి సంజయ్ గారు ఈ ఏరియాలో క్యాంపెయినింగ్ చేశారా? అంటే స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అని పెట్టారండి. దాంట్లో కూడా మేము అన్నగారికి చెప్పినాం, అన్న మరికి వాడగట్లకి సమస్యలు ఉన్నాయి, దీన్ని వీలైనంత తొందరగా మనం తీర్చాలి. నేను ఇప్పుడు కొన్ని కమిట్మెంట్లు వాళ్ళకి ఇస్తాను, ఒకవేళ ఇవ్వలేదంటే తెల్లారని వాళ్ళ దగ్గర తిరగలేను అని అంటే, సంజయ్ అన్న గారు కూడా చాలా మాకు కమిట్మెంట్ ఇచ్చారు. రమణ్ మీకు ఏదైనా సరే నేను చేయడానికి ముందుంటా, మనం సెంట్రల్ నుంచి ఫండ్ తీసుకొచ్చేది మనం కార్పొరేషన్లో కూడా మనం గెలుస్తున్న మేయర్ మన వాళ్ళే ఉంటారు, డివిజన్లో కూడా మన వాళ్ళే ఉంటారు. కాబట్టి నిధులు తీసుకురావడానికి కూడా నేను ఫైట్ చేసి తీసుకొస్తాను. నేను కేంద్రం నుండి అన్ని విధాలుగా మన 53వ డివిజన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగిందండి. సో అభ్యర్థి నూతనంగా బరిలో ఉన్నప్పటికీ ప్రజాసేవ, గతం నుంచే ప్రజలకు సేవ చేయడంలో మక్కువ చూపిస్తూ ప్రజాసేవకై ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో 53వ డివిజన్లో బీజేపీ తరఫున ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఏదైతే బీజేపీ పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉంది, బండి సంజయ్ గారి నేతృత్వంలో ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ పార్టీకి అనుకూలమైన వాతావరణమే ఉంది. రానున్న రోజులలో బెటర్ రిజల్టే తీసుకొస్తాం అంటూ మాట్లాడుతూ ఫైనల్గా 53వ డివిజన్ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడతారు? మా అక్క చెల్లెలు, మమ్మల్ని అన్నదమ్ములు అందరూ, పెద్దవాళ్ళు, రిటైర్డ్ ఎంప్లాయీస్ పెద్దవాళ్ళు వాడకట్ల చాలా వాళ్ళని చూస్తూ ఉంటే నాకు అంటే విజయంకి దగ్గరలో ఉన్నామనే మాకు అది కలిగింది. ఏంటంటే వాళ్ళకు మమ్మల్ని నమ్మి మాకు ఓటు భారీ మెజార్టీతో గెలిపిస్తారని, మా కమలం పువ్వు గుర్తుకు సీరియల్ నెంబర్ 1లో ఓటు వేసి మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ వాళ్ళకి ఎల్లవేళలా మమ్మల్ని గెలిపించినట్లయితే వాళ్ళకి ఎల్లవేళలా రుణపడి ఉంటామని చెప్పేసి ప్రమాణం చేస్తున్నాను. అలాగే అభ్యర్థి అయిన శ్వేత గారు కూడా ఇక్కడే ఉన్నారు. అక్క నమస్తే. నమస్తే అందరికీ. అక్క, డివిజన్ వాసులకు ఏం చెప్తారు? కోంపెల్లి శ్వేత. నేను 53వ డివిజన్కి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా గుర్తు కమలం పువ్వు గుర్తు. 1వ నెంబర్ గుర్తు పైన ఓటు వేసి మమ్మల్ని గెలిపించగలరని మనవి చేసుకుంటున్నాము. గత 10 సంవత్సరాలుగా మేము ప్రజల సమస్యలను మా సమస్యలుగా భావించి ముందుకు సాగుతున్నాము. ఇక మాకు ఒక్క అవకాశం ఇస్తే ఇలాగే మీకు సేవలు అందిస్తూ ప్రయాణం కొనసాగిస్తాము.